దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఆచార్య పివి రవిప్రసాద్ గారి అంతరంగ మదనం అధ్యయనం అనే కార్యక్రమానికి అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. మరలా అధ్యయన ఆత్మీయ సదస్సులను పునరుద్ధరించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, అనుకూలతను బట్టి ప్రభు నామానికి స్తోత్రములు తెలియజేస్తూ అధ్యయన ఆత్మీయ సదస్సును, అధ్యయన పునఃప్రారంభ సదస్సును మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యలో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ బంకా జోసెఫ్ గారు ఉన్నారు. వారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ బంకా జోసెఫ్ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. అయ్యా, మరి ఉదయకాల సమయంలో తండ్రి నాయన నవంబర్ 14వ తారీఖున అయిన ప్రభా, మరి ఈ యొక్క అధ్యయన ఆత్మీయ సదస్సును తండ్రి జరిపించుకోవడానికి మీరు ప్రభు చూపించిన విధానం మీ స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమున జరగబోతున్నటువంటి అధ్యయన సదస్సు అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి. రావలసినటువంటి నాయన అధ్యయన అభిలాషులందరినీ కూడా మీరు నడిపించండి, సహాయం చేయండి. అయ్యా, మరి రవిప్రసాద్ గారి యొక్క తండ్రి అంతరంగ మదనంలో ఉన్నటువంటి అధ్యయనం అందరినీ తండ్రి అయ్యా మీరే జరిగించి అన్ని విషయాల్లో కూడా మీరు తోడుగా ఉండి జరిగించి మహిమ, ఘనత, ప్రభావంలో మీరు పొందుకోండి. మీ సన్నిధిని, మీ సహాయం మాకు తోడుగా ఉంచండి. పరిశుద్ధాత్మదేవ, మీ కృపా, కాపుదల, భద్రత, క్షేమాన్ని తండ్రి అయ్యా వస్తున్నటువంటి దేవసేవకులందరికీ కూడా మీరు నడిపించి మీరు సహాయం చేయమడుగుచున్నాం తండ్రి. అన్ని విషయాల్లో కూడా తండ్రి మీ కృపతో నడిపించి కాపుదల, భద్రత, క్షేమాన్ని మీరు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావం మీరు ఆరోపించుకోమడుగుచు అయ్యా మరి దిన జరగబోతున్నటువంటి అన్ని చర్చా కార్యక్రమంలోనూ అధ్యయనంలోనూ ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ మీరు నడిపించి ఎటువంటి ఆటంకము లేకుండా మీరు సహాయం చేయమని ఘనత, ప్రభావములు మీరే పొందుకోమడుగుచు ప్రతి కార్యములు కూడా మీ కృపగల సేవకు అప్పగించుకుంటూ ఈ ప్రాంగణంలో తల్లి జరగబోతున్నటువంటి అయా ఈ ఉదయకాలం నుండి సాయంకాలం వరకు జరగబోతున్నటువంటి అధ్యయనం అంతట్లో కూడా మీరు నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోబడుచు యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థనలో నడిపించిన బంకా జోసెఫ్ గారికి అధ్యయన పక్షాన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన మధ్యలో పాస్టర్ కిరణ్ గారు ఉన్నారు. వారు వచ్చి ప్రత్యేకమైన కీర్తన పాడి ప్రభువును మహిమపరచాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పాస్టర్ కిరణ్ కుమార్ గారు. అందరికీ వందనాలు. ఈ అధ్యయన సదస్సులో నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ, ముఖ్యంగా ఆచార్యుల వారు మరి అయ్యగారు పివి రవిప్రసాద్ గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఇప్పుడు వచ్చిన దేవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మా దీపమును వెలిగించువాడు, మా చీకటిని వెలుగుగా చేయును. మా దీపమును వెలిగించువాడు, మా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో
జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ నామం యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని, అపజయమిచ్చును అపవాదికిని యెహోవా మా బలమా. యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద. హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా. యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. మంచి సమయాన్ని నాకు ఇచ్చిన అధ్యక్షుడు వారికి పరిచయం. చక్కని పాట పాడి ప్రభు నామాన్ని మహింపరిచినటువంటి పాస్టర్ కిరణ్ గారికి అధ్యయన ఆత్మీయ సదస్సు పక్షాన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన మధ్యలో పాస్టర్ సురేష్ గారు ఉన్నారు. వారు కూడా వచ్చి ఒక కీర్తన పాడి ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. మనకి మహిమపడుతుంది కాక ఈ అవకాశం ఇచ్చిన బీబీ రామప్రసాద్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. నూతన హృదయము నాకిచ్చినావు, నూతన మనసుతో స్తుతింతును. నూతన హృదయము నాకిచ్చినావు, నూతన మనసుతో స్తుతింతును. ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, నీ త్యాగానికి. నూతన హృదయము నాకిచ్చినావు, నూతన మనసుతో స్తుతింతును. కఠిన హృదయము నా నుండి తీసి, ఇంపైన వాసనగా నన్ను చేసి. కఠిన హృదయము నా నుండి తీసి, ఇంపైన వాసనగా నన్ను చేసి. ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, నీ త్యాగానికి. నూతన హృదయము నాకిచ్చినావు, నూతన మనసుతో స్తుతింతును. నూతన
నూతన హృదయం నాకిచ్చినావు, నూతన మనసుతో స్తుతింతును. పక్షిరాజు వల్లనే శక్తినిచ్చావు, అలయక నడిచే బలమునిచ్చావు. పక్షిరాజు వల్లనే శక్తినిచ్చావు, అలయక నడిచే బలమునిచ్చావు. ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, నీ త్యాగానికి. నూతన హృదయము నాకిచ్చినావు, నూతన మనసుతో స్తుతింతును. నూతన హృదయము నాకిచ్చినావు, నీ ఆత్మ నాపై కుమ్మరించావు. నీ సాక్షిగా నన్ను ఇలా నిలిపావు, నీ ఆత్మ నాపై కుమ్మరించావు. నీ సాక్షిగా నన్ను ఇలా నిలిపావు. ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, నీ త్యాగానికి. నూతన హృదయము నాకిచ్చినావు, నూతన మనసుతో స్తుతింతును. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అలాగే ప్రసాద్ గారికి వందనాలు. చక్కని పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరిచినటువంటి పాస్టర్ జి సురేష్ గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యయనం రక్షణ తన దేవుని దాసునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆచార్య పిబి రవిప్రసాద్ గారు అధ్యయనం అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ప్రతి వచనం మీద తనదైన భాష్యాన్ని తెలియచెప్పాలని, బైబిల్ గ్రంథాన్ని వచనం వెంబడి వచనం ధ్యానం చేయాలని, అది తప్పనిసరిగా డిజిటల్ రికార్డ్ రూపంలో రాబో తరాలకి అందుబాటులో ఉండాలి అనే ఒక ప్రత్యేకమైనటువంటి అభిలాషతో దేవుడు వారికి అనుగ్రహించినటువంటి భారమును బట్టి వారు సుమారుగా 8-9 సంవత్సరాల క్రితం దానిని ప్రారంభించడం జరిగింది. ఎందుకనో ఆ తొలి ప్రయత్నం మధ్యలో ఆగిపోవడం, ఆ తదుపరి మరల కరోనా సమయంలో ప్రజలందరూ హౌస్ అరెస్ట్ అయిపోయి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నప్పుడు మరలా సోషల్ మీడియా ద్వారా, ప్రత్యేకించి ఫేస్బుక్ ద్వారా లైవ్లో పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానించడానికి దేవుడు కృప చూపి ఒక ద్వారమును తెరిచి తన దాసుని బలంగా వాడుకున్నారు. బైబిల్ గ్రంథంలోని సమాచారం మాత్రమే కాకుండా ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్స్ వాటిని అహర్నిశలు పరిశోధించి ఒక వచనానికి ఎంత భాష్యం, ఎంత విస్తృతమైనటువంటి భావం ఉందో దానిని ప్రజలకు అందిస్తూ అనేక విధాలుగా వారు ఈ అధ్యయనం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతిరోజు ఫేస్బుక్ లైవ్లో బాబు ప్రసాద్ దానిలో భాగంగా అనేకులు వేరు ప్రాంతాలలో నుండి ఈ అధ్యయనం అనే కార్యక్రమాన్ని చూసి అయ్యగారి యొక్క బోధనలకు ఆకర్షితులై క్రమంగా వాటిని ధ్యానం చేయటం, క్రమంగా వాటిని ఆ టైంకి రెగ్యులర్గా వినడం, ఒకవేళ కుదరకపోతే తదుపరి అయినా సరే దానిని వారు వినటం, ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది.
దేవుడు వారిని ప్రేమించి అధ్యయన కార్యక్రమాన్ని ఆశీర్వదించి మరి ఒక ద్వారాన్ని తెరిచారు. ఆ మరి ఒక ద్వారమే అధ్యయన ఆత్మీయ సదస్సు. ఈ సదస్సులు గుంటూరులో మొట్టమొదటిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తరువాత అనేక ప్రాంతాలలో అధ్యయన ఆత్మీయ సదస్సులను నిర్వహించడం జరిగింది. ఇది కేవలం దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప, దేవుని యొక్క గొప్ప కృప. ఇది అనేక అధ్యయన ఆత్మీయ సదస్సులు అనేక ప్రాంతాల్లో పెట్టుకోవడం, ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా అనేకులు వేరువేరు ప్రాంతాల్లో విన్నటువంటి వారు, అయ్యా మా ప్రాంతంలో వచ్చి ఈ అధ్యయన ఆత్మీయ సదస్సులను మీరు నిర్వహించండి అని అనేక మంది దైవ సేవకులు అడగటం, అనేక ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత సంవత్సరంన్నర కాలంగా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో ఆచార్య పిబి రవిప్రసాద్ గారు బిజీగా ఉండటాన్ని బట్టి ఈ అధ్యయన ఆత్మీయ సదస్సులను నిర్వహించడానికి వారికి వెసులుబాటు కలుగలేదు. సిల్వర్ జూబ్లీ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ది అయిన అనంతరం అధ్యయన ఆత్మీయ సదస్సును ఏర్పాటు చేయడానికి దేవుడు ద్వారాన్ని తెరిచారు. సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాంలో భాగంగా స్వర సంస్కృతి అనే ఒక ప్రత్యేకమైన సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నప్పుడు నంబూరు ప్రాంతంలో ఉన్నటువంటి సీక్రెట్ హార్ట్ అనేటువంటి ఒక ధ్యాన కేంద్రం అయ్యగారికి తారసపడటం జరిగింది. దానిని చూచిన వెంటనే ఈ కాంపౌండ్లో ఒక అధ్యయన ఆత్మీయ సదస్సు నిర్వహించాలి అని దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రేరణను బట్టి ఈ దినాన ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దేవుడు వారి హృదయంలో ఉంచినటువంటి ఆలోచనను ఈ దినాన నెరవేర్చారు, సఫలపరిచారు. మరొకసారి ప్రత్యేకించి చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ అధ్యయన ఆత్మీయ సదస్సు మరలా పునః ప్రారంభించడం వెనుక ఈ యొక్క విషయాలన్నీ ఉన్నాయి. వీటిని మీరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసుకొని మనం ముందుకి కొనసాగుదాం. మన మధ్యలో ఫౌండింగ్ కమిటీ సభ్యులు రెవరెండ్ డాక్టర్ ముళ్ళపూడి ప్రమోద్ బాబు గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కోర్ కమిటీ అధ్యయన కోర్ కమిటీ సభ్యులు వారు మన మధ్యలో ఉన్నారు. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఫౌండింగ్ కమిటీ సభ్యులు వారు ప్రార్థన చేసిన అనంతరం ముందుకు సాగిపోదాం. అందరికీ షలోం వందనాలు తెలియజేస్తున్నాను. ఆచార్య పివి రవిప్రసాద్ అన్న గారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ దేవ, త్రియేక దేవ, మా మంచి దేవ, నాయన మా నాయన నీ బంధం చెల్లించిన వాక్యమైన దేవా, నీ బంధం నీ కుమార్ ద్వారా మాకు ఇచ్చిన గొప్ప రక్షణకే వందనములు. నేను ఇచ్చిన గొప్ప పిలుపుకే వందనములు, స్తుతులు స్తోత్రం చెల్లించున్నాము. ఈ సమయంలో అధ్యయనం స్థాపించిన మరి అన్నగారిని బట్టి, ఆచార్య పిబి రవిప్రసాద్ అన్నగారిని బట్టి మీకు వందనములు, స్తుతులు స్తోత్రం చెల్లించున్నాము. మీరు ఇచ్చిన ఉన్నతమైన పిలుపులో ఆ బిడ్డ నేను ఈ కార్యక్రమంలో నిర్వర్తించుండగను ఇంతకాలం దాన్ని కొనసాగించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకే వందనం చెల్లించున్నాము. ఈ యొక్క కూడిక తర్వాత, ఈ యొక్క నేను ప్రార్థన తర్వాత నేను గొప్ప ఇంకొక లెవెల్కి అధ్యయనం మీరు తీసుకొని వెళ్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం చెల్లించిన ప్రభావ జరగబోతున్న కార్యక్రమంలో మీ యొక్క కృప హస్తాలకు అప్పగించున్నాము. వచ్చిన ప్రతి బిడ్డకే వందనం చెల్లించున్నాం తండ్రి. దూరం నుంచి ప్రభావ తెలంగాణ ప్రాంతం నుంచి మా ప్రియులు తెలంగాణ కోఆర్డినేటర్ గారు మీరు ధర్మరాజు గారు వచ్చిన విధానం బట్టి వందనం చెల్లించున్నాం. ఇంకా అనేక మంది వచ్చిన్నారు. ఇంకా రాబోచిన వాళ్ళందరూ కూడా సకాలం తీసుకురమ్మని వేడుకొంచున్నాం తండ్రి. మరి వాక్యం నేను విత్తబోచిన అన్నగారిని మీరు అభిషేకించి వాడుకోమని కోరుచున్నాము. అట్లా ఇక్కడ ఎవరెవరు నిలబడబోచున్నారో వారందరూ కూడా మీరు అభిషేకించి మరి కోరుతూ నజరుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో కొద్ది విన్నపములను అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ప్రార్థనలోనికి నడిపించినటువంటి అధ్యయనం కోర్ కమిటీ సభ్యులు రెవరెండ్ డాక్టర్ ప్రమోద్ బాబు గారికి అధ్యయన పక్షాన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఖమ్మం ప్రాంతం నుండి వచ్చినటువంటి పాస్టర్ స్పర్జన్ గారు ఒక ప్రత్యేకమైన కీర్తన పాడవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. సమయం ఇచ్చిన అధ్యక్షుడు సేవకులందరూ ఇప్పుడు కలిసి ఒక పాట పాడుకోవడం సేవకులని సేవ చేయండి. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంతో గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంతో గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనుకపడుదువా. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనుకపడుదువా. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను సహించడు. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను సహించడు. నమ్మకత్వముతో పనిచేస్తే దీవిస్తాడు, నమ్మకత్వముతో పనిచేస్తే దీవిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంతో గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంతో గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానములు కోల్పోదువా. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. నిన్ను పిలిచిన వాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానియడు. నిన్ను పిలిచిన వాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానియడు. సర్వ సమృద్ధి కలిగించి పోషిస్తాడు, సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంతో గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంతో గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సొంత మార్గములను నీవు ఎంచుకొందువా, దైవ చిత్తమునకు విలువ ఉంచకుందువా. సొంత మార్గమునకు నీవు ఎంచుకొందువా, దైవ చిత్తమునకు విలువ ఉంచకుందువా. నమ్మదగిన వాడు శ్రీయేసుడు, నమ్మదగిన వాడు శ్రీయేసుడు. శ్రమలో నిన్ను విడిచిపెట్టడు, తగిన సమయములో అధికముగా హెచ్చిస్తాడు, తగిన సమయములో అధికముగా హెచ్చిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంతో గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంతో గొప్పది, సేవ చేయు నీ
బ్రతుకు ధన్యమైనది. బలవంతుడిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతు నిండుమా. బలవంతుడిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతు నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంతో గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. పాట పాడి ప్రభునామాన్ని మహిమపరిచినటువంటి పాస్టర్ స్పర్జన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఖమ్మం ప్రాంతం నుండి వచ్చినటువంటి అధ్యయనం తెలంగాణ కోఆర్డినేటర్ రెవరెండ్ డాక్టర్ ఇమ్మడి ధర్మరాజు గారికి, వారితో పాటు వచ్చినటువంటి దైవ సేవకులు శామ్యుల్, సూర్యాపేట ప్రాంతం నుండి వచ్చినటువంటి దైవ సేవకులకి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. పాస్టర్ స్పర్జన్ గారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నుండి వచ్చినటువంటి విలియమ్స్ గారు, వారికి ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్యలో ప్రత్యేకించి ఫాదర్ ధర్మ గారు మనకి ప్రమిసెస్లో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడానికి అనుమతించి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి వారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇనాగరేట్ చేయడం కొరకు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ రెవరెండ్ కర జోసెఫ్ అన్న గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు యేసుక్రీస్తు వారి శుద్ధ నామములో ప్రియులు, తండ్రి సమానులు, యూపీఎఫ్ ఫౌండర్ గారైనటువంటి ఆచార్య టీవీ రవి సదయ్ గారికి తెలియపరుస్తున్నా. అలాగే షబ్బర్ గారికి, ఫాదర్ గారికి, అలాగే ఈ అధ్యయన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దైవజనులందరికీ, ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతున్నాము. ఈ యొక్క కార్యక్రమము మరలా కొన్ని దినాల తర్వాత పునరుద్ధరణ జరగడానికి ప్రభు చూపించారు. ఈ దినమున జరగబోతున్నటువంటి యొక్క అధ్యయన కార్యక్రమాన్ని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ప్రారంభించుచున్నాము. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఇదిగో తండ్రి యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మీ దివ్యమైన సన్నిధానంలో ప్రభువా, అయా నీ నామములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మేము ప్రారంభించుండగా ప్రారంభం నుండి నాయన మీ సన్నిధి మాతో కూడా ఉంచి ఆద్యంత వరకు నాయన నీ నాయన అనేక విషయాలు మేము నేర్చుకునడానికి, ఈ సన్నిధిలో ప్రవశించడానికి, నీ మాటలు ప్రభావ మేము కలిసి నాయన మాట్లాడుకోవడానికి, అనేక విషయాలను ఆయన చర్చించుకోవడానికి, నేర్చుకోవడానికి కృపను గ్రహించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పుణ్యనామన వినిగా వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు. ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి శుభాలు తెలియజేయవలసిందిగా ఫాదర్ ధర్మ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ప్రెసిడెంట్ గారు కూడా ఉండాలని కోరుతూ ఉన్నాను. అలాగే తెలంగాణ ప్రాంత కోఆర్డినేటర్ రెవరెండ్ డాక్టర్ ఇమ్మడి ధర్మరాజు గారు మీరు కూడా ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను.
అండి. ముందుగా మీ అందరికీ కూడా మా ఎస్ఈజే ధ్యాన కేంద్రానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. 21వ తారీఖు అనగా వచ్చే గురువారం నుండి ఇక్కడ ఒక ధ్యాన కేంద్రంగా మేము ఆరంభించాలనుకుంటున్నాం. సో వచ్చినటువంటి మాస్టర్స్ అందరికి కూడా ఐ థింక్ ఇదే మొట్టమొదటి ప్రోగ్రాం మా సెంటర్లో. సో చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి యొక్క ప్రార్థనా సహాయ సహకారాలు కూడా కోరుకుంటున్నాను. ఏం చెప్పాలో నాకైతే తెలియదు. సో స్టార్టింగ్ నేనేమనుకున్నానంటే ముందు మనందరం కూడా గురువులు మాస్టర్ల కన్నా కూడా ముందు మనందరం మనుషులు. చాలాసార్లు మనం అది మర్చిపోతూ ఉంటాం. సో ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందులో 21 లక్షల జీవరాశులు అండజములు, 21 లక్షల జీవరాశులు పిండజములు, 21 లక్షల జీవరాశులు ఉద్భజములు, 21 లక్షల జీవరాశులు స్వేదజములు. అండజములు అంటే అండము నుండి పుట్టినవి. అండము అంటే ఎగ్. పిండజములు అంటే మనుషులు. అందుకే మనందరం పోయిన తర్వాత మనకి పిండం పెడతా ఉంటారు. పిండం నుండి పుట్టాం కదా. ఉద్భజములు అంటే ఉద్భవించినవి, అంటే చెట్లు మొక్కలు. స్వేదజములు అంటే నీటిలో జన్మించినవి, చేపలు తిమింగలాలు. సో ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందులో అండజములు, పిండజములు, ఉద్భజములు, స్వేదజములు ఉన్నాయి. మరి 84 లక్షల జీవరాశుల్లో ఉన్నతమైన జన్మ ఎవరిది అంటే మనందరం ఎవరికి చెబుతాం? మానవ జన్మే అని. ఎందుకంటే మిగతావి మాట్లాడలేవు కదా, మిగతావి చెప్పలేవు కదా. మనం మనుషులమైనటువంటి మనదే ఉన్నత జన్మ అని చెప్పుకుంటాం. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఉన్నతమైన జన్మ కాదు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిది ఉన్నతమైన జన్మ అయితే మనకి సద్దాం హుసేను, తర్వాత బిన్ లాడెన్ వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు సింహం ఉంది. సింహాన్ని మనిషిని పక్కన పెట్టి పరిగెత్తమంటే ఎవరు బాగా పరిగెడతారు? మనిషి సింహం అంటే సింహమే బాగా పరిగెడతారు. మనిషిని ఏనుగుని పక్కన పెట్టి బరువులు ఎత్తమంటే ఎవరు బాగా బరువులు ఎత్తుతారు? ఏనుగే బరువు. మనిషిని చేపని ఏదమంటే ఎవరు బాగా ఎత్తారు? చేప ఏది. అంటే మనం సింహంలాగా పరిగెత్తలేము, ఏనుగులాగా బరువెత్తలేము, చేపలాగా ఏదలేము. కానీ మనిషే ఉన్నతమైన జన్మ, గొప్ప జన్మ అని చెబుతూ ఉంటాం. అంటే మనిషి ఎప్పుడైతే మిగతా జీవరాశుల కన్నా, జంతువుల కన్నా, పక్షుల కన్నా ఉన్నతంగా జీవిస్తాడో అటువంటి మనిషిదే ఉన్నతమైన జన్మ అవుతుంది. కానీ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఉన్నతమైన జన్మ కాదు. సో నేను ఎప్పుడు కూడా నేను ఆత్మపరిశీలన చేసుకునేటప్పుడు గురువుగా లేకపోతే ఒక దేవుడి సేవకుడుగా అసలు నేను మిగతా జంతువుల కన్నా, మిగతా పక్షుల కన్నా, మిగతా జీవరాశుల కన్నా నా జన్మ, నా ప్రవర్తన, నా ఆలోచన, నా క్రియలు ఉన్నతంగా ఉన్నవా లేదా అని ఆత్మపరిశీలన చేసుకుంటాం. అలాగే మనందరం కూడా ఒక పాస్టర్స్గా, ఒక గురువులుగా ఉన్నటువంటి మనం మిగతా జంతువుల కన్నా, పక్షుల కన్నా, జీవరాశుల కన్నా కాదు, మిగతా మనుషుల కన్నా కూడా ఇంకా మనం ఉన్నతంగా ప్రవర్తించినప్పుడే మనందరం కూడా గురువులు అవుతాము, పాస్టర్స్ అవుతాము, దేవుని సేవకులు అవుతాం. కనుక ఒక ఆయన అంటూ ఉంటాడు, మనిషి పుడుతూనే భగవంతుడు, ఎదుగుతూనే మానవుడు, దిగజారుతూనే రాక్షసుడు, సాధనతోనే కృషితోనే మహాత్ముడు అంటాడు. మనిషి పుడుతూ భగవంతుడిలాగా పుడతాడు. మనం పుట్టినప్పుడు భగవంతుడిలాగా పుడతాం. భగవంతుని స్వరూపమే మనది. ఎదుగుతూ మానవుడిగా మారతాం. దిగజారిపోతూ రాక్షసులాగా తయారవుతాం. కానీ ఏ వ్యక్తి అయితే సాధన చేస్తాడో, కృషి చేస్తాడో ఆ వ్యక్తులు మాత్రమే మహాత్ములుగా మిగులుతారు. కనుక మనందరం కూడా ఆ ప్రక్రియలో ఉన్నాం. ఆ ప్రక్రియలో ఉన్నటువంటి మనందరం కూడా ముందు మానవ జన్మని మనం గౌరవించి మిగతా జంతువుల కన్నా, పక్షుల కన్నా, జీవరాశుల కన్నా ఉన్నతంగా జీవించడానికి మనందరం కూడా ప్రయత్నం చేసేటువంటి వాళ్ళంగా ఉండాలి. మానవుడు అన్న దాంట్లోనే మనకంతా అర్థం ఉంది. ఇప్పుడు తల్లి కదా, మామూలుగా అమ్మలో చివరక్షరం ఏంటండి? మా నాన్నలో చివరక్షరం నా, గురువులో చివరక్షరం, నేను గురువులం కదా, మీరు ఫాస్ట్ అంటారు, మన గురువు అంటారు. గురువులో చివరక్షరం ఊ, దేవుడిలో చివరక్షరం దు. మొత్తం కలిపితే అమ్మ, నాన్న, గురువు, దైవం, వీళ్ళని ఎవరైతే గౌరవించలేరు, తల్లిదండ్రులను గౌరవించలేరు, గురువు అంటే భయం లేదు,
దేవుడు అంటే భక్తి లేదో అటువంటి వాడు నిజంగా మానవుడు కాదు. కనుక మనందరం కూడా ముందు పాస్టర్లు మనం తల్లిదండ్రులను గౌరవించడం, మన గురువులను గౌరవించడం, దేవుని ఎడల భయభక్తులు కలిగితే మనందరం కూడా ఒక మంచి మనుషులుగా, మంచి మానవులుగా ఉండి మిగతా వాళ్ళు కూడా ఏ విధంగా మనుషులుగా జీవించాలో నడిపించేటువంటి ఆ భాగ్యాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. వాళ్ళందరూ కూడా ఇది మంచిది, ఇది చెడు, ఈ మార్గంలో నడిస్తే మీరు పరలోకానికి వెళ్తారు, ఈ మార్గంలో నడిస్తే మీరు నరకానికి వెళ్తారు అని మనం నడిపించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి మనం మంచి మనుషులుగా, మంచి మానవులుగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా, మీ అందరి యొక్క సంఘాలు కూడా మీరు వాళ్ళందరినీ కూడా ఆ విధంగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని యొక్క ప్రార్థనలు ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్ ధర్మ గారు. వారు నిజంగా ఒక గొప్ప థియోలాజీ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక 25 days బ్యాక్ ఏమో మేము వచ్చాము. బహుశా ఆ రోజే వారు ఇటలీ నుండి వారి తమ స్టడీస్ని పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చారు. ఈ సెంటర్ ఇన్ఛార్జ్గా వారు ఇక్కడికి రావడం జరిగింది. అంత ప్రయాణం చేసి కూడా మమ్మల్ని ఏమాత్రం టైట్నెస్ లేకుండా ఇప్పుడు ఎంత చక్కగా నవ్వుతున్నారో ఆ రోజు కూడా మమ్మల్ని అదే నవ్వుతో మమ్మల్ని ఆహ్వానించారు, మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అందుని బట్టి ప్రభువుకి స్తోత్రం తెలియజేస్తా ఉన్నాను. వారి గురించి 2 మాటలు, నాకు తెలిసిన 2 మాటలు నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. సుమారుగా ఒక 10 years బ్యాక్ నంబూరు ప్రాంతంలో వారు మినిస్ట్రీ చేయడం జరిగింది. నంబూరు ఆర్సిఎం చర్చ్లో వారు ఫాదర్గా ఉన్నారు. వారు ఫాదర్గా ఉన్నప్పుడు ఇప్పుడే మన మధ్యలో మోహన్ గారు, నంబూరు ఆర్సిఎం చర్చ్ మెంబర్ మోహన్ అన్న గారు వచ్చారు. వారు చెప్తా ఉన్నారు 10 సంవత్సరాల క్రితమే 65-70 లక్షల రూపాయల చర్చ్ వారి హయాంలో అక్కడ నిర్మించడం జరిగిందంట. హల్లెలూయా. చాలా ప్రెస్టీజియస్గా వారు ఏ ప్రోగ్రామ్ చేసినా అలా ఉంటుంది. అంత మాత్రమే కాదు, మొన్న మేము రవిప్రసాద్ అన్న గారు ఇన్ఛార్జీలను అలాగే ఆఫీస్ బ్యారక్స్ కూర్చొని ఉన్నప్పుడు వారు ఒక బుక్ తెచ్చి మాకు ప్రజెంట్ చేశారు. ఏం బుక్ అది అని అంటే ఆర్సిఎం చర్చెస్లో ప్రత్యేకించి సేక్రెడ్ హార్ట్ ప్యారిష్లో సండే బోధ చేయడం కొరకు వారు పాఠాలను సిద్ధం చేశారు. 1 yearకి సంబంధించిన పాఠాలను సిద్ధం చేశారు. ఆ పాఠాలను సిద్ధం చేశారు. మామూలుగా 4 రిఫరెన్స్లు ఇచ్చి వదిలిపెట్టలేదు. 4 వారాలకు కావాల్సిన 4 సందేశాలని కొన్ని మంత్లీ మ్యాగజైన్స్ లాస్ట్ పేజ్లో ఉంటాయి, ప్రసంగికుడికి సహకారణ ఏదో అట్లా కాకుండా వాళ్ళు డీటెయిల్డ్ సర్మన్ని దానిలో రాయటం జరిగింది. అది కూడా ఎలా రాశారంటే ఆర్థోడాక్స్ భావజాలాన్ని ప్రజెంట్ ఎరాలో ప్రజెంట్ చేశారు. ఆర్సిఎం హార్ట్ ఏదైతే ఉందో, ఆ భావజాలం ఏదైతే ఉందో దానిని ఆ వాడుక భాషలో, సరళమైన భాషలో ప్రజెంట్ చేయడం నిజంగా వారు ఒక గొప్ప రచయిత అని కూడా ఆ బుక్ చదివితే అర్థమవుతుంది. వారితో మనకి పరిచయం కలగడం ఒక గొప్ప భాగ్యం అని తలస్తూ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో తరువాత ప్రోగ్రాం ఏంటంటే పర్పస్ ఆఫ్ ద సెమినార్. ఆచార్య పివి రవిప్రసాద్ అన్న గారు దీని గురించి కొన్ని మాటలు చెప్పవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రాజశేఖర్ గారికి, తర్వాత రవిప్రసాద్ గారికి, ఆర్గనైజర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు. అందరికి కూడా నేను ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ గుర్తు చేస్తాను. ఫైర్ లివ్స్ బై బాడీ. నిప్పు కాలుతూ ఉంటేనే బ్రతుకుతుంది. చర్చ్ లివ్స్ బై ఇట్స్ మిషన్. సౌవార్తిక పరిచర్య జరుగుతూ ఉంటేనే సంఘం సజీవంగా ఉంటుంది. మా గురువు గారు ఏసీటీసీలో నేను రుణపడ్డ గురువు గారు, మా బాబురావు గురువు గారు ఈ మాట పదే పదే చెప్తూ ఉండేవాడు. ఈ మాట చెప్పి రవిగాను మండాలు అనేవాడు. అది నాకు హృదయంలో అలాగే ఉండిపోయింది. అధ్యయనం కూడా ఆ మంటలో నుండి జనించిన ఒక భాగం. చాలా కాలం క్రితం దీన్ని ప్రారంభించి కొనసాగించాలనుకున్నాం, కానీ అప్పటికి ఇంత సాంకేతిక పరిజ్ఞానం లేదు. మీకు గుర్తుందో లేదో 2012 తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో మనం రిఫర్మేషన్ ప్రోగ్రాం పెట్టుకున్నాం, మళ్ళీ పునరుద్ధరించాం. అప్పుడు పెట్టుకున్నప్పుడు
దాన్ని లైవ్ ఇద్దాము అని చెప్పి నేను ప్రయత్నం చేస్తే 1 అవర్కి 50,000 రూపీస్ అవుతుంది అని చెప్పి, అది కూడా ఎంతమందికి రీచ్ అవుతుందో, ఎంత బ్యాండ్ తెలియదు అని హైదరాబాద్ వాళ్ళు చెప్పారు. నిజంగా ఆ రోజు నేను అనుకున్నాను, తర్వాత సదస్సు కన్నా మనం లైవ్ ఇస్తే బాగుండు అనుకున్నాను. గొప్ప సంగతి ఏంటంటే, ఇక్కడ మన విన్నపాన్ని జుకర్బెర్గ్ దాకా తీసుకెళ్ళాడు యేసుతో. జుకర్బెర్గ్ చక్కగా ఫేస్బుక్లో ఫ్రీగా లైవ్ ఇచ్చే ఒక ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కరోనా అందరినీ హౌస్ అరెస్ట్ చేశాక ప్రతికూలతని ఎలాగో సానుకూలతగా మలుచుకోవాలా అనేది నేను ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాను. ప్రతి ప్రతికూలతని సానుకూలతగా మలుచుకుంటేనే మనుగడ ముందుకు సాగుతుంది అని చెప్పి అప్పుడు లైవ్ ప్రారంభం చేయడం జరిగింది. లైవ్ ప్రారంభం చేసి ఆదికాండంతో ప్రారంభించాము. ఆదికాండం అంతా పూర్తి చేసిన తర్వాత, అంటే నాకు ఓటీ స్పెషలిస్ట్ నేను, అంటే మా గురువుగారు దాని మీదే సరే ఓటీ కొనసాగిద్దాం అనుకుంటే, అప్పుడు మర్నాథ కుమార్ అని మా కోర్ కమిటీ మెంబర్ బైబిల్ మిషన్ ఈజ్ ఆన్ ద వే అన్నాడు. పాలైన ఎపిజల్స్ చెప్పండి నాయన, మాకు మినిస్ట్రీలో ఉపయోగకరంగా ఉంది. ఇంకా అక్కడ నుంచి పాలైన ఎపిజల్స్ అన్నీ ఇంక్లూడింగ్ గిఫ్ట్ మొత్తం పూర్తి చేశాం. పూర్తి చేసిన తర్వాత మాకు మంచి యాక్టివ్ మెంబర్ ఉన్నారు, అమ్మ ప్రసన్నమ్మ గారు. తను రావాలి కానీ వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి వైరల్ ఫీవర్ వచ్చింది, రాలేను నాయన అని చెప్పి పెట్టాను. తనుండి సువార్తలు వినాలని ఉన్నాయా అంటే, సో ఇక మార్కన్ గాస్పల్ని అది పూర్తి చేసిన తర్వాత, మార్కు సువార్తను పూర్తి చేశాక మిగిలిన పత్రికలు కూడా పూర్తి చేద్దాం అనిపించి మిగిలిన పత్రికలన్నీ వరుసగా చేసేసి నిన్నటి దినం పేతురు తొలి పత్రికను ముగించాము. ఇంకా యోహాను పత్రికలు 3, పేతురు మలి పత్రిక, మన వరుస అంతేగా. లాస్ట్లో నేను కాబట్టి ప్రకటన గ్రంథం జోలికి మాత్రం వెళ్ళాలి, నాకు అయ్యం ప్రకటన గ్రంథం జోలికి వెళ్ళాలి. అందువల్ల ప్రకటన గ్రంథం జోలికి వెళ్లకుండా ఇది చేద్దాము అని అనుకున్న తర్వాత మాకు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ పెద్ద వ్యవస్థ, అది ఉండబట్టే మేము ఉన్నాం. అంటే ఇలా ఉన్నాం. నా మట్టుకు నేను సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో దాదాపు 1.5 years, ఒక 18 మాసాలు పూర్తిగా నిమగ్నమై ఉండే క్రమంలో ఇలా సదస్సులు నిర్వహించుకునేవాడు మొత్తం. అంతకుముందు ఆయా ప్రాంతాలు ధర్మరాజు గారు ఖమ్మంలో నిర్వహించారు, మళ్ళీ పాలవంతలో నిర్వహించారు, చాలా జరిగింది. అవి ఆగిపోయింది. వాటిని మళ్ళీ పునరుద్ధరించుకుందామనే ఒక ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ఇది అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒక మ్యూజికల్ ప్రోగ్రాం పెట్టుకుని, ఆ మ్యూజికల్ ప్రోగ్రాంలో ఆ జీసస్ హ్యాండ్స్ ఇలా ఉంటాయి, అమృతవాణి సింబల్ ఉంటుంది. అమృతవాణి సింబల్ని నేను కాకాని దగ్గర చూశాను చాలా కాలం క్రితం. అది అక్కడ ఉన్నదేమోనని చెప్పుకొని వస్తే అది లేదు. అప్పుడు సిస్టర్ గారు, ఇక్కడ బుక్ స్టాల్ ఉంది, అక్కడ ఉన్న దొరుకుతుందేమో మీరు చూడండి అని అంటే దాన్ని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసి అయ్యారానా ఇప్పుడే ఇంతకుముందే నీ మాట చెప్పాను, ఒక్క నిమిషం ముందే మన్నాథ కుమార్ అంటే నేను ప్రార్థనే. ఇక్కడికి రాగానే నాకు ఈ ప్రాంగణం చూశాక అసలు ముందు జ్ఞానోదయం అయింది అన్నారు. ఎందుకు జ్ఞానోదయం అయింది అనాలంటే, నేను ఒక 3 ఏళ్ల క్రితం పిడుగురాడులో ఒక చిన్న ధ్యాన కేంద్రాన్ని కట్టుకున్నాను. అష్టభుజి ఆక్టాగానంలోనే కట్టుకొని ఎంత విర్రదీగామంటే నిజంగా, అంటే అంగీకరించాలి. లైవ్లో ఎన్నిసార్లు చెప్పాను, మైండ్ ఈజ్ ద ఓన్లీ ఆక్టాగానల్ మెడిటేషన్ సెంటర్ ఇన్ ఇండియా అని మేము చూడవు. అంటే మా పరిమిత జ్ఞానం అనేది ఎంత అజ్ఞానంలోనికి
నెట్టి వేస్తుంది అనేది. దీనికంటే ముందు ఏమైందంటే నేను నైనిటాల్ పెట్టాను లాస్ట్ సమ్మర్లో. తను కూడా వచ్చాడు. అక్కడికి వెళ్తే సప్తాల ఆశ్రమం ఉంది. సప్తాల్లో ఒక ధ్యాన కేంద్రం 1930sలోది. మళ్ళీ అది ఆగ్డాగాన. అక్కడ చూసి మళ్ళీ ఇక్కడ చూశాక మాకు ఆశ్చర్యం వేసింది. ఈ ప్రాంగణంలోకి వచ్చి ఇక్కడ అడుగుపెట్టిన మరుక్షణం వెంటనే నేను జోని మీ అందరం వచ్చాను. నేను వాడుతున్నాను, ఇక్కడ ఒక అధ్యయనం పెట్టుకుందాంరా ఫస్ట్ అన్నమాట. నేను ఎప్పుడు ఏమి నమ్ముతానంటే వాడు ఎప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నాడే, వాడు ఒక సినిమాలో పాట పాడతాడు. ఆశ ఉంటే అంతో ఇంతో అయ్యేనండి అని ఒక మంచి పాట సరదా పాడతాడు. ఆ పాట ఎలా ఉన్నా కానీ నాకు అది ఆ భావం భలే ఇది. అంటే వెంటనే నేనేమంటే ఆశపడే హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు అనేది ఒకటను. ఆ తృప్తిపరచడంలో కూడా మనం అడిగే వాటన్నింటికంటే ఊహించే వాటన్నింటికంటే అత్యధికంగా చేయగలిగిన కృప కలిగిన వాడు. శక్తి అట్లా అనేది శక్తి ఆయన అనంతమైన కృప కలిగిన వాడు అని నేను నమ్ముతాను. అందుకని ఎంత ఒక 2 నెలల క్రితమే జస్ట్ ఆ మధ్యలో నిలబడి ఇక్కడ మీటింగ్ పెట్టుకుందాం, అధ్యయనం పెట్టుకుందాం అంటే వెంటనే ప్రభు ఆమె నన్నాడా అనిపించింది. అదొక ఎత్తు అయితే అక్కడి నుంచి మేము ఇక్కడికి రాగానే మళ్ళీ ఫాదర్ కలవడం, ఫాదర్స్ నాకు మాట్లాడుతుంటే నాకేం అర్థం కాదు, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే అంత గొప్ప దేవజ్ఞానాన్ని ఆయన కేవలం దేవజ్ఞానం ఒకటే చెప్పలేదు, సామాజిక స్పృహ చెప్పారు. కొంచెం సేపే మాట్లాడిన కొద్ది క్షణాల్లోనే కొద్ది నిమిషాల్లోనే ఎన్ని అంశాలను ఇమిడ్చారు. అసలు మీతో ఒక అధ్యయనాన్ని మేము నిర్వహించుకోవాలనిపించింది మీతో ఖచ్చితంగా. తర్వాత ఒక యూపీఎఫ్ మీటింగ్లో కూడా ఫాదర్ని మనం అంటే ఫాదరు అనుమతిస్తే వారు అంగీకరిస్తే తర్వాత మనం అధ్యయన సదస్సుల్లో ఫాదర్ రెండవ మనం నంద్యాలలో ఉన్నప్పుడు అక్కడ ఆ ఫాదర్ వచ్చి బ్లెస్ చేశారు. మళ్ళీ మీలాగే మాకు గ్రీటింగ్స్ చెప్పారు. ఇది రెండవది. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ పునరుద్ధరణ సదస్సులో మీరుంటాం చాలా సంతోషంగా ఉంది. ఈ సదస్సు పెట్టుకోవడానికి ఉన్న 2 కారణాలు ఏంటంటే, ఒకటేమో సమీక్షా సదస్సు, అందుకే పునరుద్ధరణ సదస్సు అన్నారు. సమీక్షా సదస్సు ఏంటంటే సో ఫార్ వేర్ వీ హ్యావ్ ఫెయిల్డ్. మొట్టమొదటి అది ఐ జస్ట్ వాంట్ టు నో. అధ్యయనాన్ని ప్రారంభించి 4 ఏళ్ళు కొనసాగిస్తూ వచ్చాము. ఈ క్రమంలో మనం ఎక్కడ విఫలమయ్యాం, వేర్ వీ హ్యావ్ ఫెయిల్డ్. అది నాకుంది, నాకు తెలుసు. నేను ఎక్కడ ఫెయిల్ అయ్యానో నాకు తెలుసు. అది తర్వాత మనం షేర్ చేసుకున్నాం. మీకు తెలుసు. కాకపోతే ఏంటంటే మొహమాటాలు ఉంటాయిగా, మొహమాటాలు ఉండి చెప్పుకోవాలి. అందుకని అలా కాకుండా ఓపెన్గా ఈ 4 ఏళ్ల గమనంలో వేర్ వీ హ్యావ్ ఫెయిల్డ్ అనేదాన్ని చెప్పుకున్నాం. దానికి కారణాలంటే సమర్పించుకోవడం కాదు, దానికి కారణాలను కూడా మనం విశ్లేషించుకున్నాం. దాన్ని అధిగమించడానికి ఏం కావాలి, ఏం చేయాలి అనేది కూడా ఆలోచన చేద్దాం అనుకున్నాం. అందుకని జస్ట్ ఒక 25 మందిని మాత్రమే ఇన్వైట్ చేయడం జరిగింది. అందరినీ కాకుండా 25 మంది మాత్రమే, అది కూడా ఐచ్ఛికంగా వచ్చేవాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. నా లెక్క ఏంటంటే ఇది ఉండాలిగా, కోరం ఉండాలిగా. అందుకని 11 మంది వచ్చింది. ఆగి అలాగా ప్రారంభం చేసుకున్నాం. మనకి అలవాటే నిదానంగా భోజన వాళ్ళకి మన ఇది. సో మొట్టమొదటి నేను వేర్ వీ హ్యావ్ ఫెయిల్డ్ సో ఫార్ అనేది ఒకటి. రెండోది వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ. మీరు నా నుండి అంటే నేను అధ్యయనం నుండి, మీరు అధ్యయనం నుండి ఏమి ఆశిస్తున్నారు అంటే నేనేం చెప్పాలనుకున్నది అది వేరు సంగతి.
మీ దానికి అనుగుణంగా నేను ఎలాగో ఈ కార్యక్రమాన్ని అంటే మీ దానికంటే వినేవాళ్ళకి కానీ దీన్ని ఎలాగా వినియోగించుకోవాలి, ఎలాగ ఉపయోగపడాలి, ఆ రెండింటి గురించి తీవ్రంగా ఆలోచన చేద్దాము అని చెప్పి ఈ సదస్సుని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక నేనేమన్నానంటే నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అని. ఇప్పటిదాకా అధ్యయనాన్ని నిర్వహించాం, అధ్యయనాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకుని వెళ్ళాలి అనేది ప్రధానమైన ఏజెండా. ఈ రెండు, ఇది వేర్ వీ హ్యావ్ ఫెయిల్డ్ సో ఫార్ అనేది, వాట్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ అనేది, ఆ రెండు అయిన తర్వాత ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది మనం ఇది చేసుకోవాలి. నెక్స్ట్ లెవెల్ అనే దానికి మీ భాష్యం ఎలా ఉన్నది, లేకపోతే మీ ఆలోచన ఎలా ఉన్నది అని చెబితే దానికి నేను నా ఆలోచనలు కూడా చెబుతాను. ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎంతవరకు మనం చేయగలం దానిని మనం ఆలోచన చేయడం కోసం ఇక్కడ చేస్తున్నాం. సో ఫైనల్గా అంటే జస్ట్ ఇంట్రొడక్షన్ అయింది. నేను రియల్లీ వాళ్ళ చాలా సంతోషం ఉంది. రెండు సంతోషాలు. ఒక సంతోషం ఏమో ధ్యాన కేంద్రంలో పెట్టుకోవడం. అది కూడా ఏంటి, మా ధ్యాన కేంద్రంలో ప్రతి గురువారం ధ్యానం చేసుకుంటాం. కొద్దిమందిమే, నేను ఉండేది ఒక చిన్న కాలనీ, అంతా లేబర్ కాలనీ. ఒక 7-8 మంది పిల్లలు వచ్చి కూర్చొని రెగ్యులర్గా ధ్యానం చేసుకుంటాం. వర్షిప్ కాదు, వర్షిప్ నేనే ధ్యానం చేసుకుంటాం అంటాం. సో ఒక మంచి మనకి సమీపంలో 22 years క్రితమే ఇది కట్టారని ఫాదర్ చెబుతుంటే నాకు అసలు ఏం అర్థం కాదు. అంటే ఎంత అజ్ఞానులు మనము, అజ్ఞానం మనిషిని ఎంత అతిశయపడేలాగా చేసిందా అని నిజంగా నన్ను నేను ఇది చేసుకుంటాను. సో ధ్యాన కేంద్రంలో మళ్ళీ పునరుద్ధరించుకోవడం చాలా గొప్ప సంగతి. అయితే పాస్టర్ పిల్లలు పెట్టిన కొత్తలో క్యాథలిక్ రిలేషన్షిప్ బాగుండేది, మంచిగా ఉండేది, చాలా మంచిగా ఉండేది. అప్పట్లో ఉన్నవాళ్ళకి మీకు తెలిసింది బిషప్ తండ్రి గారు, గారివాలయ్య గారు. తండ్రి గారు ఏ ప్రోగ్రామ్ చేసినా, ఎక్యుమెనికల్ ప్రోగ్రామ్ ఏం చేసినా మన దగ్గరికి మనల్ని పిలిచేవాడు. అలాగే యూపీఎం కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఏసన్న గారు, మీరు వినుంటారు. ఏసన్న గారు చర్చిలో ఒకసారి బిషప్ తండ్రి గారు వస్తే మీకు ఎంతమందికి గుర్తుందో, ఫోటో కూడా ఉండాలి. ఏసన్న గారు బిషప్ తండ్రి గారి ముందు మోకరి ప్రార్థన చేయించుకుంటారు. ఆ ఫోటో కూడా ఉంది. అప్పటికి సోషల్ మీడియా లేదు, అప్పటికి ఆ ఫోటో కూడా ఉండాలి అక్కడ ఎవరి దగ్గర ఉంటుంది. ఆ ఫోటో కూడా అంటే అంత ఇది ఉండేది. ఇంకా అదంతా ఫాదర్ మరీదాస్ గారు ముట్లూరులోనే ఉన్నారా? ఫాదర్ మరీదాస్ గారు. అవును, అలాగా చాలామంది, ఫాదర్ సుందరరావు గారు, బాలస్వామి గారు, వీళ్ళందరితో మంచి ర్యాపో ఉండేది. దాన్ని తర్వాత జనరేషన్ వాళ్ళు, తర్వాత కమిటీ వాళ్ళే ఎందుకో ఇగ్నోర్ చేశారు. సో అగైన్ మళ్ళీ ఈ అధ్యయన పునరుద్ధరణలో మన సహవాస పునరుద్ధరణ కూడా జరగటం, అది కూడా ఒక మంచి దేవజ్ఞాన సంపద ఉన్న స్వామితో జరగటం అనేది అది చాలా సంతోషంగా ఉంది. అందువల్ల మరో పర్యాయం ఫాదర్ ధర్మరాజు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనం కలిసి సౌవార్థిక ప్రయాణంలో ముందుకు మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అయ్యారు. ఇది ఈ సదస్సు యొక్క ఉద్దేశాన్ని సూక్ష్మంగా తెలియపరిచినటువంటి ఆచార్య పివి రవిప్రసాద్ గారికి తెలియజేస్తా ఉన్నాను. సాధారణంగా ఏ వ్యక్తి అయినా సరే ఫెయిల్యూర్ని అంగీకరించడానికి ఇష్టపడరు, తమ ఫెయిల్యూర్ని అంగీకరించడానికి ఇష్టపడరు, బలహీనతలను ఒప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ అన్న అధ్యయనంలో మనం ఎక్కడైనా ఫెయిల్ అయ్యామా, దాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దామని చెప్పడం, దాని గురించి డిస్కషన్ మనం ఇప్పుడు చేయబోవడం, ఇది ఒక మంచి
ఆలోచన, దాన్ని నెక్స్ట్ స్టెప్కి మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మన బలహీనతలను, మన ఫెయిల్యూర్స్ని మనం గమనిస్తామో, మనం గుర్తెరుగుతామో, అప్పుడు వాటి మీద మనం జయం పొందడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి మనం ఆలోచన చేద్దాము. ప్రత్యేకించి మరి ఒకసారి తమ విలువైన సమయాన్ని మన కొరకు కేటాయించినటువంటి ఫాదర్ ధర్మ గారికి అధ్యయన పక్షాన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినాన ఈ మార్నింగ్ సెషన్ని నడిపించడానికి అధ్యయనం తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ రెవరెండ్ డాక్టర్ ఇమ్మడి ధర్మరాజు గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇది మార్నింగ్ సెషన్ని మాతో కాస్త లంచ్లో తప్పనిసరి కలుస్తాను. థ్యాంక్ యూ. చేతుంటాయి లేదు ఇప్పుడు దాన్ని చేసుకుని పర్లేదు. పెద్ద సమాజంలో నిర్మిస్తున్నటువంటి అధ్యాయుల ఫౌండర్ గారు, రాష్ట్రులు బాబు ప్రసాద్ గారు చేస్తూ ఉన్నాను. అందుకనే కోర్ కమిటీ సభ్యులందరికీ, ఆయా ఇన్ఛార్జీలకి ఈ ఆసనం ఇప్పుడు మైక్ అవుతుంది. దేవుని మహత్వం బట్టి ప్రతి సమాజంలో ఆచార్య వెంకటేశ్వరయ్య గారి యొక్క అంతర్బంధంలో అనుభవించినటువంటి ఆధ్యాత్మిక సదస్సు కొన్ని నెలలుగా మీకు వేయడం జరిగింది. అయ్యారు గారు అది నాలోపంగా వచ్చిందని కానీ దాని లోపల కాదు. నేనేమనుకుంటున్నానంటే తెలంగాణ కోఆర్డినేటర్గా నా లోపల కూడా ఉంది. అందులో ఖమ్మంలో మా దగ్గర అధ్యయనం స్టార్ట్ చేసిన తర్వాత నేను అనేక ప్రాంతాలకి అధ్యయనాన్ని తీసుకెళ్లాలని భావించి కొన్ని కార్యాలు చేయడం జరిగింది, కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది, కొన్ని రూపొందించడం కూడా జరిగింది. ఈ లోపల ఎప్పుడైతే నా దగ్గర అధ్యయనం స్టార్ట్ అయిందో బాబు ప్రసాదయ్య గారు ఆ మందిరం అక్కడ ఉన్నటువంటి మందిరంలో అడుగుపెట్టారు. ఆ మందిరానికి రూపురేఖలు మారిపోయాయి. అది పూర్తిగా చేంజ్ అయిపోయింది. చక్కటి ఉన్నతమైనటువంటి స్థితిలోకి వచ్చేసింది. కనుక మళ్ళా కారణాల చేత కుట్టుబడడం జరిగిందని అయ్యగా తెలియజేశారు. ఒకటి, గుంటూరులో యూపీఎఫ్ కార్యక్రమాలు సెలబ్రేషన్స్ బట్టి అది కుట్టుబడింది అని విషయం చెప్పడం జరిగింది. కానీ ఫేస్బుక్ లో రెగ్యులర్గా వస్తున్నాయి. ఆధ్యాత్మిక సదస్సులు మాత్రమే కొన్ని నిలిపివేయబడ్డాయి. ఆ తర్వాత నేను కూడా అయ్యగారితో మాట్లాడిగాను. మందిరం నిర్మాణం ఉంది, నేను కొన్ని కార్యక్రమాలకు అటెండ్ కాలేదయ్యా, మనం అందించాలి అని చెప్పేసి అయ్యగారు అడిగినప్పుడు అయ్యగారు సంతోషంతో అంగీకరించి నాకు సెలవు మంజూరు చేశారని నేను కృతజ్ఞతలు అయ్యగారికి తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఈరోజు కూడా రావాలని అనుకున్నాను. అంత బలహీనమైన స్థితిలో ఉన్నాను. ట్రైబల్ కొండ జాతులు భోజనపరిచిన మధ్య పరిచయం చేసుకున్నటువంటి మిషనరీ సూర్యప్రకాష్ అయ్య గారు కొన్ని సంవత్సరాల నుండి నా స్టేటస్ లో అధ్యయన ప్రోగ్రాం చూస్తూ అయ్యగారి మాటలు వినాలని ఆశ కలిగి చాలా ప్రయత్నం చేశారు. చాలాసార్లు చాలా కార్యక్రమాలకు రావాలని ప్రయత్నం చేశారు. ఈసారి ఈ ప్రోగ్రాం రావాలని వాళ్ళు ఆశపడి నాతో చెప్పగానే నేను తీసుకెళ్తానని చెప్పాను. తర్వాత పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఒక యేసుదాస్ గారు కూడా నేను వస్తున్నాను అని చెప్పేసి వారిద్దరు కొరకు తయారయ్యారు.
నేను కొంత బలహీనంగా ఉండి బాగానే స్థితిలో ఉన్నాను. తర్వాత నా కారు కూడా సహకరించలేదు. అయినా సరే ఇది పునరుద్ధరణ అంటే మరలా అయ్యగారి యొక్క అనుబంధంలో నుంచి మరలా కొత్త పద్ధతిలోకి ఇది వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమంలో నేను పాల్గొనాలని వచ్చాను. కాబట్టి దేవుడికి నేను స్థితులు చెల్లిస్తూ మీ సలహాలు ఈ అధ్యయనం రాబోయే తరానికి రాబోయే దినాలలో ఏ విధంగా దీన్ని మనం నడిపించుకోవాలో మీ సలహాలు అవసరమైనటువంటి విషయం కోరుతూ ప్రాముఖ్యంగా మొట్టమొదట యూపీఎఫ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కన్నా జోసెఫ్ గారిని నేను ఆహ్వానిస్తూ వారి సలహాలు వారి యొక్క సలహాలు దేవుని పరిశుద్ధ నామమును కనుగొనగా అభిలాషులందరికీ దేవుడు శుభవందనాలు తెలియపరుస్తున్నాము. నిజంగా మనం ఈ యొక్క అధ్యయనం వల్ల చాలా అనేక విషయాలు నేర్చుకున్నాము, చాలా సంతోషించాము. మనం ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో చాలా ఆది కారణం చాలా విషయాలు నేర్చుకోవడానికి మరి ఎంతగానో కొత్తగా చాలా లోతుగా ప్రతిరోజు ఎదురు చూసేవాడు. అధ్యయనం కొరకు ప్రతిరోజు ఎదురు చూసేటవాడు. అలా జరిగింది. అయితే కేవలం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా కానీ 18 నెలలు మరి పైగా దాని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేశారు. ఇంకా మేము కూడా కంపెనీలో ఉన్నందువల్ల అందరూ యూపీఎఫ్ అంతా కూడా ఈ సిల్వర్ జూబ్లీలో 25 మరి ఐక్య పరిస్థితులు, స్వర సంస్కృతి ఇవన్నీ కూడా పెట్టుకున్నా కనుక చాలా భారతమైనటువంటి కార్యక్రమం అన్ని కూడా జరిగించడం వల్ల పైగా కేవలం దాని మీద దృష్టి కేంద్రీకరించడం వల్ల ఈ మళ్ళా అధ్యయనాన్ని మంచిగా పెట్టుకోలేకపోయాము. అందుకే ఇక నుంచి చక్కగా అధ్యయనాలు జరుగుతాయని నేను ఎంతగానో నమ్ముతూ దేవుడు స్తుతిస్తున్నాను. దేవుడు హల్లెలూయా. కనుక ఆ బిజీ సిల్వర్ జూబ్లీ అయిపోయింది కనుక అనుకున్న దానికంటే ఆశీర్వాదకరంగా అయ్యగారు కాన్సన్ట్రేషన్ చేసినందువల్ల మేమందరం కూడా ఆ విధంగా యూనిటీగా ఐక్యత కలిగి సిల్వర్ జూబ్లీ దేవుడు ఎంతగానో ఆశీర్వదించి మేము ఊహించిన దానికంటే తలంచిన దానికంటే ఆశీర్వాదకరంగా సంతోషకరంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలన్నిటినీ దేవుడు దిగ్విజయంగా జరిగించాడు, అద్భుతంగా జరిగించాడు. కనుక ఇది అలా అందువల్లే కేవలం అయ్యగారు ఆపినందుకు దాన్ని కాన్సన్ట్రేషన్ చేసినందుకు దేవుడు గొప్ప విజయాన్ని దయచేశాడు. ఎంతో సంతోషాన్ని, ఎంతో సంతృప్తిని కలిగించారు. కనుక ఇక మీదట మన దీని మీద కూడా మేము కాన్సన్ట్రేషన్ చేసి అందరం మన ఈ విధంగా అధ్యయన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుందాం. అది నా అట్లయితే ఇంకా 3 days సెమినార్ ఒక రెసిడెన్స్ లాగా ఉండి ఆ విధంగా చేసుకుంటే బాగుంటుందని నా యొక్క ఆలోచన. అలాగే ముందుగానే అన్ని విషయాల్లో ఇలా చక్కగా మనం ఏదైనా అయ్యగారు ముందుగా ప్లాన్తో చక్కగా చేస్తారు కనుక ఒక్క దినమే కాకుండా 3 రోజుల సెమినార్ లాగా అట్లా పెట్టుకుంటే కూడా బాగుంటుందని ఒక చిన్న ఆలోచన. కనుక ఏదేమైనా ఇక మీదట ఆగకుండా చక్కగా కొనసాగబడుతుందని ఈ అధ్యయన కార్యక్రమం కూడా మరి ఇప్పుడు మనం ఆంధ్ర తెలంగాణలో అంతా చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా ఈ రిఫర్మేషన్ ఎలా దేశం అంతా చేసుకున్నామో మా యూపీఎఫ్ ఎట్లా అంతర్జాతీయంగా వెళ్ళిపోయిందో ఆ విధంగా అధ్యయన కార్యక్రమం కూడా అట్లానే జాతీయంగా అంతర్జాతీయంగా ఇంకా విస్తరించాలని నేను మనసారా కోరుకుంటూ ఈ నా మాట ముగిస్తున్నాను. సమయంలో చక్కటి సాధన అన్న జోసెఫ్ గారికి తెలియజేస్తున్నాను. అధ్యయనం
రెండవ వ్యక్తిగా బంక జోసఫ్ గారిని ఉపాధ్యక్షులు వారు వచ్చేసి వారి సలహాలు ఇవ్వాలని కోరుతున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి కుడి వచ్చినటువంటి దేవసేవకులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే అధ్యక్షుల వారికి వందనాలు తెలియపరుస్తున్నాం. ధర్మరాజు గారికి, ఆచార్య పిబి రవిప్రసాద్ అయ్య గారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి యొక్క అధ్యయన సదస్సు మరియు అయ్యగారు ప్రారంభించి ఫేస్బుక్ లైవ్లో ఇస్తూ ఉన్నారు. అలాగే మరి అనేకమైన ప్రాంతాల్లో కూడా ఈ యొక్క అధ్యయన సదస్సులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అయ్యగారు బాగా మాట్లాడారు. మరి యేసు ఉద్యమం, అలాగే మరి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి వాటిని మరి పోలుస్తూ వారు ఎంతగానో చక్కగా అధ్యయనాన్ని జరిపించారు. అది కూడా మరి ఆగిపోవటం జరిగింది. అయితే అలాంటి అధ్యయనాలు వర్చువల్గా కాకుండా మరి లైవ్గా కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే, లేకపోతే ఒక నెలకు ఒక క్లాసు కానీ 2 క్లాసులు కానీ 2 రోజులు కానీ గుంటూరులో ఒక సెంటర్లో అధ్యయన కేంద్రంలో కానీ అట్లాగే మరి ఈ రీతిగా ఈ యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మరి అయ్యగారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇంకా ఉన్నతమైన స్థితిలోకి దీన్ని నడిపించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తాం. థ్యాంక్ యూ అయ్యగారు. బంకా జోసఫ్ అయ్య గారు చక్కటి సలహాలు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధ్యయనం కోర్ కమిటీ సభ్యులైనటువంటి ముళ్ళపూడి ప్రమోద్ గారిని వారిని ఆహ్వానిస్తున్నాం. వారి సలహాలు మాకు అవసరం ఉంటున్నాయి. ప్రభు యేసు నామములో ఆచార్యుల వారికి ప్రత్యేకమైన శుభాభివందనము తెలియచేస్తున్నాను. మరి కోర్ కమిటీ సభ్యులైన మరి మర్నాథ గారు దూరం నుంచి వచ్చారు, రెవరెండ్ మర్నాథ గారు, వారికి కూడా వందనాలు. మరి యూపీఎఫ్ ప్రెసిడెంట్ గారు, కోర్ కమిటీ సభ్యులు, వారికి కూడా శుభాభివందనములు తెలియచేస్తున్నాను. అట్లాగే మరి ఇమ్మిడి ధర్మరాజు గారు, తెలంగాణ కోఆర్డినేటర్, వారికి కూడా శుభాభివందనములు తెలియచేస్తున్నాను. మరి అధ్యయన ఫైనాన్స్, తర్వాత ప్రోగ్రామ్ కమిటీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఫస్ట్ మీ అందరికి కూడా షాలోమ్ షాలోమ్ బారూక్ వీజ్లేఖా అంటే మనందరికి కూడా శాంతి సమాధానంతో పాటు ఆశీర్వాదములు, అట్లాగే సక్సెస్ కలుగును గాక. వీజ్లేఖ అంటే సక్సెస్. అంటే పాజిటివ్ గాని మొదలు పెడదాము. అధ్యయనం ద్వారా 4 సంవత్సరాలు అన్నగారి యొక్క బ్రెయిన్ చైల్డ్ అది. దీని తర్వాత దేవుడు దీనిలో నుంచి మనకి ఒక ఫారెన్ ఎంట్రీ ఇచ్చాడు, అది మర్చిపోవద్దు. అధ్యయనం ద్వారా మనకి ఫారెన్ ఎంట్రీ ఇచ్చారు. అధ్యయనం ద్వారా మిషనరీస్ తయారయ్యారు. సో అధ్యయనం ద్వారా యూపీఎఫ్ బూస్ట్ అయింది. అందువల్ల మన ప్రోగ్రెస్ బాగా జరిగినాయి. కనుక నేనేమనుకుంటున్నా అంటే ఇది ఫెయిల్యూర్ కాదనుకుంటాను. అయితే ఇప్పుడు పునరుద్ధరించుకుంటాం కనుక తప్పకుండా దీనికి ఒక ఆశ ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది ఆచార్య వారు మీ యొక్క భాషను మేము తీసుకున్నాం, పర్మిషన్ లేకుండానే మీ భాషని మీ స్లాంగ్ని తీసుకొని చాలామంది ప్యాంప్లెట్స్లు వేసుకున్నారు. అదేంటే వందనార్చన అట్లా గొప్ప కొన్ని నేర్చుకున్నారు పాస్టర్స్. మేము నేర్చుకున్నాం కొన్ని పదాలు, మేము నేర్చుకున్నాం. వందనార్చన, నవ నిబంధన, పూర్వ నిబంధన, అవి ఎందుకు మాట్లాడకూడదు? సనాతన, ఈ మాటలు మాట్లాడని మనం సంఘంలో భయపడుతుంటాము. అయితే ఈ మాటలు మాట్లాడినప్పుడు వినే వాళ్ళకి, సంఘంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక గొప్ప అంటే ఒక ఆలోచన వస్తుంది వాళ్ళకి. ఎప్పుడు విన్నప్పుడు ఏమవుతుందంటే నూతన నిబంధన అనగానే ఎప్పుడు వినేదేగా పాస్టర్ గారు చెప్పే వాక్యం అన్నాడు. కానీ నవ నిబంధన, పూర్వ నిబంధన, సనాతన ధర్మము ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ప్రజల్లో మేలుకలు, మన కాంగ్రెగేషన్లో కూడా ఒక ఉత్సాహం వస్తుంది. ఏం చెప్తున్నారు వినాలని వస్తుంది. ఇవన్నీ కూడా ఆచార్య వారు మీ యొక్క అధ్యయనం వల్ల జరుగుతున్నది.
కనుక మీరు మాకు చాలా స్ఫూర్తిగా ఉన్నారు. మీరు చెప్పేది కూడా ఒక ట్రెండ్ సెట్టింగ్ చేశారు మీరు. తర్వాత అధ్యయనం ద్వారా ఒక క్రిటికల్ థింకింగ్ కూడా పాస్టర్లు అలవాటు చేశారు. ఇప్పుడు యోసేపు గురించి కొన్ని ప్రశ్నలు వేశారు. వాళ్ళ భార్య విగ్రహారాధన, కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు ప్రశ్న వేయము. కనుక నేను ఇంకా దానిలో లోతుగా వెళ్ళను, కానీ చాలా ఆలోచన శక్తిని పెంచింది. కొన్ని విషయాలు ధైర్యంగా సంఘాల్లో కూడా మేము మాట్లాడడానికి కూడా కొన్ని మాకు అవకాశం వచ్చింది. ఎందుకంటే మీరు మరి గోల్డ్ మెడలిస్ట్ 6 సబ్జెక్ట్స్కి, అది కూడా ఇంకా ఇంతవరకు ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎవరు కూడా దాన్ని బ్రేక్ చేయలేదు. అటువంటి మరి ఆచార్య వారి దగ్గర మేము నేర్చుకున్న దాని బైబిల్ కాలేజ్లో కూడా ఇదే బోధించారు. కానీ మీరు దానియేలుని యేసుప్రభుని పోల్చి చాలా గొప్పగా ఒక గొప్ప రహస్యాన్ని బయట తీసుకొచ్చారు. కనుక నేను ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, ఇంకా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను చెప్పాలనుకున్న చాలా ఉంది. అన్నగారు రిఫర్మేషన్ సెలబ్రేట్ చేస్తూనే, మార్టిన్ లూథర్ డే సెలబ్రేట్ చేస్తూనే వారు మళ్ళా జెరోమ్ కామెంటరీ వాడతారు. సో ఇట్ టిపికల్ థియోలాజియన్ అన్నగారు, ఆయన ఆలోచన చాలా గొప్పది. సో మనం కూడా బయాస్డ్గా ఉండకుండా, అన్న బయాస్డ్గా ఉంటారు. సో రిఫర్మేషన్ చేస్తూ జెరోమ్ కామెంటరీ వాడే ఏకైక ఆచార్యుల వారు మన ఆచార్య పిబి రవిప్రసాద్ అన్న గారు చెప్పడంలో అతిశయోక్తి కాదని నేను అనుకుంటున్నాను. మనకి ఆ పాజిటివ్ చెప్తున్నా కాబట్టి యూపీఎఫ్ సిల్వర్ జూబ్లీ కూడా హై లెవెల్కి వెళ్ళింది. కాబట్టి ఇది డార్మెంట్కి వెళ్ళింది, కానీ ఒక రెస్ట్ పీరియడే అనుకుంటున్నా, కానీ ఇది ఫెయిల్యూర్ కాదనుకుంటున్నాను. అయితే స్టార్ట్ చేసిన తర్వాత దీనికి అంతగా ఆదరణ రాలేదు. కనుక ఇది పెట్టుకోవటం వల్ల తప్పకుండా ఇంకో లెవెల్కి మనం వెళ్తామన్నా. అంటే నేను కూడా ఎందుకు నేను రావట్లేదు 11 o'clockకి అలారం పెట్టుకుంటా, కానీ ఎందుకు రాలేకపోతున్నాను అని నేను కూడా ప్రశ్న వేసుకుంటున్నాను. మనం కూడా ప్రశ్న వేసుకుందాం. ఇది నా ఫెయిల్యూరు. ఇంతకుముందులాగా ఎందుకు రోడ్డు మీద కూడా చూసేవాళ్ళం, 11 అవగా అలారం అవగానే రోడ్డు మీద కూడా నిల్చొని చూసేవాళ్ళం. మరి ఎందుకు మరణాథ కుమార్ గారు ఎంతో చక్కగా పెట్టేవాళ్ళు. తర్వాత నేను కూడా అప్పుడప్పుడు కొన్ని ఇంగ్లీష్లో పెడుతుండేవాడిని. సో ఇట్లా పెట్టడం, ఒకరు కామెంట్ చేసుకోవటం ద్వారా అది ఇంకా లైవ్లీగా ఉంటుంది మనం అని నేను అంటున్నాను. ఏదో కామెంట్ పెట్టండి. ఇప్పుడు మేమంటే అక్కడ అన్నగారు చెప్పేది నేను రాస్తుండొచ్చు, కానీ ప్రైజ్ లార్డ్ బాగుంది చిన్న కామెంట్స్ కూడా పెట్టచ్చు. అదే అన్నగారు చెప్పిందే రాయాల్సిన అవసరం లేదు. అట్లా ఏముంటుందంటే అప్పుడు కొద్దిగా లైవ్గా మనం కూడా అక్కడ యాక్టివ్గా ఉన్నట్లుగా, అంటే ఏదో టైం వేస్ట్ అవుతున్నట్టు కాకుండా మనంతా ఫెలోషిప్ కలిగి ఉన్నట్లుగా ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. కనుక ఉన్నవాళ్ళం ఉంటున్నాము, కానీ కాముగా ఉండటం వల్ల ఒక్కొక్కరు మెల్లగా జారిపోతున్నారు ఏదో పనుల్లోకి అని నేను అనుకుంటున్నా. మరి ఇదే టైంలో కొన్ని మీటింగ్స్ ఉండటం ద్వారా కూడా దీనిలో అంటే లైవ్లోకి రాలేకపోతున్నారు. కనుక ఇవన్నీ మరి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. కనుక ఈ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకోవడానికి నన్ను నేనే వ్యక్తిగతంగా నన్ను నేనే ప్రోత్సాహపరుచుకుంటున్నాను. 11 o'clock ప్రేయర్ అలారం అవుతుంది, కానీ దానిలో నేను ఎక్కడున్నా కానీ పార్టిసిపేట్ చేసి కొన్ని కామెంట్స్ పెట్టడానికి మరి చేయాలని అనుకుంటున్నాను. ఇది నా ఫెయిల్యూరు. కనుక దీనిలో మీరు ఆలోచించాలని నేనేం సలహా ఇవ్వట్లేదు, కానీ మీ ఇష్టమైన ప్రకారం మీరు కూడా దీనిలో ప్రతిస్పందించాలని కోరుతున్నాను. కనుక ఈ యొక్క సమయంలో ఈ కొత్త లెవెల్కి మరి అన్నగారి ద్వారా ఈ యొక్క అధ్యయనాన్ని దేవుడు తీసుకువెళ్తారని ఆశపడుతున్నాను. మరి ఎందుకంటే యూపీఎఫ్కి అన్నకి ఇచ్చిన దేవుడి దర్శనాలన్నీ కూడా సఫలమైనవి, అట్లాగే అధ్యయనాన్ని కూడా అన్నకి ఇచ్చిన ఈ దర్శనం తప్పకుండా సఫలీకృతం అవుతుంది అని నేను అనుకుంటున్నాను. దేవుడు మరి ఈ యొక్క ఇంకా కార్యక్రమాన్ని దేవుడు మేలుతో కొనసాగించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, ధర్మరాజు గారికి వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అయ్య గారు. ఈ మధ్యనే సౌత్ ఆఫ్రికా, తర్వాత అబుదాబి దేశాలలో కొత్త కొత్త భాషలు నేర్చుకుని వచ్చేసి అవన్నీ అధ్యయనంలో వారు ప్రదర్శిస్తున్నారు. అందును బట్టి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వారి ఇచ్చిన చక్కటి సలహాలను బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. సమయమున అధ్యయనం కోర్ కమిటీ సభ్యులు వారి ప్రకటనను కోల్పోయి కొంత శోకంలో ఉన్నటువంటి మరణాథ కుమార్ గారు, వారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. వారి సలహాలు అధ్యయనానికి అవసరం కనుక వారు వచ్చేసి వారి సలహాలు మనకు అందిస్తారు.
అందరికీ మరణాతండి. అందరూ బాగున్నారండి? చాలా సంతోషం. అధ్యయనం ఆత్మీయ పునరుద్ధరణ సదస్సు మరి 2020వ సంవత్సరం మే నెల మరి 16, 17 సరిగ్గా గుర్తులేదు, 19 ఆ రోజు ప్రారంభించబడిన ఈ అధ్యయనం స్వతహాగా నాకు తెలుగంటే ప్రాణం. సో ఆచార్యుల వారి ఆహార్యం అప్పుడు కూడా ఇలాగే హెయిర్ స్టైల్, ఆ వచ్చిన భాషణం, వ్యవహారిక తెలుగునే మర్చిపోయే ఈ దినాల్లో అద్భుతమైన పాండిత్యంతో ఏమంటారంటే ఆ మాట నాకు గుర్తు రావట్లేదు. ఏ లాంగ్వేజ్ గారు అది? వ్యవహారిక భాష కాకుండా గ్రాంధికం. సో వీళ్ళకు వింపైనటువంటి తెలుగు వాళ్ళకి అది తేనెతోటి సమానంగా ఉంటుంది. సో ఆయన ఆహార్యం, ఆయన వచన భాషణం వెరసి గ్రాంధికం కలిపి మరి ఆధ్యాత్మికతతోటి ఈ అధ్యయనాన్ని ముందు కొనసాగించేటప్పుడు మంత్రముగ్ధులు అయిపోయేవాళ్ళం. చాలా, నా మట్టుకు నేను చాలా సంతోషించేవాడిని. ఎక్స్ట్రా బిబ్లికల్ లిటరేచర్స్ కూడా ఉన్నాయన్న విషయం కూడా చాలామంది తెలియదు. అలాగే ఆనాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, మనుషుల యొక్క అంతరంగాలు, మరి ఆ పరిసర ప్రాంతాల్లో నెలకొన్నటువంటి ఆ ఆచార వ్యవహారాలు, వీటన్నిటినీ కూడా చాలా కూలంకషంగా ఆధ్యాత్మికత జోడించి అయ్యగారు మరి ప్రతిదినం కూడా చక్కగా చెప్పేవారు. అది చూస్తూ చూస్తూ ఎలా అయిపోయామంటే ఆయన మా జీవితంలో ఒక భాగం అయిపోయారు. ఉదయం 11 గంటలంటే మరి ఒక భాగం. స్వతహాగా నేను తెలుగుకి నేను అభిమానిని కాబట్టి నా వంతు నేను దానికి కొంచెం కామెంట్లు పెట్టేవాడిని. అలా పెడుతూ ఉంటే కొంతమంది కదలలేని పరిస్థితుల్లో ఉన్న దాన్ని తిరిగి పునరుజ్జీవింపజేయటం, పునరుద్ధరించటం. సో నేను అనుకుంటాను అయ్యగారు ఆయన దర్శనాన్ని ఆయన తీసుకుంటాడు. ఆ దర్శనాన్ని ముందుకు తీసుకెళ్లేవాళ్ళు యూపీఎఫ్ వాళ్ళు. ఆయన దర్శనం ఆయనది, దర్శనాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని నెరవేర్చేవాళ్ళు యూపీఎఫ్ వాళ్ళు. అవును కదండి? కానీ అధ్యయనంలో ఆయనకి చాలా దర్శనాలు ఉన్నాయి. కానీ అధ్యయనంలో ఆ దర్శనాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారా అనేది నా ప్రశ్న. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 2020-21 నేను పార్టిసిపేట్ చేశాను. 22 నుంచి నాకు పరిస్థితులు అనుకూలించలేదు. అలాగే కొంతకాలం మరి ఈ అధ్యయన మరి కార్యక్రమాలు కుంటుపండి అన్న విషయం మనందరికీ తెలుసు. కారణాలు ఏమైనప్పటికీ తిరిగి పునరుద్ధరించుకోవడం అనేది ఒక మంచి ఆలోచన, మంచి దర్శనం, తిరిగి పునర్దర్శనం అన్నమాట. ఈ క్రమంలో మరి నాకున్న ఒక అలవాటు ఏంటంటే అయ్యగారి ద్వారా వెలువడినటువంటి ఈ దర్శనం, ఏంటది, అధ్యయన దర్శనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు అనేక మంది ఆ దర్శనంలో పాలుపంపులు పొందారు. మొదటి సదస్సు కూడా గుంటూరులోనే అయ్యగారి చర్చిలో జరిగింది. చాలా అద్భుతం. జెరోమ్ కామెంటరీలు 40 కామెంటరీలు ఆ రోజు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఒక్కటి కూడా దొరకదు. ఒక జెరోమ్ కామెంటరీ కోసం నేను కొన్ని ఊళ్ళు తిరిగాను. ఆ రోజు దేవుడు దాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. అంతేకాదు, వాటితో పాటు నేనేమంటున్నానంటే ఆదికాండం మొదలైంది. ఆదికాండంతో పాటు కొన్ని పుస్తకాలని కంటిన్యూ అయినాయి. సో ఆదికాండం 50 అధ్యాయాలు అయ్యగారు చెప్పినటువంటి ఆ అధ్యాయంలో మరి మీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడానికి మాత్రం నేను వచ్చాను.
సో వాటి ప్రోగ్రెస్ నేను ఆశిస్తున్నాను, మరి ఆచార్యుల ద్వారా కానీ లేదంటే మిగతా వాళ్ళ ద్వారా కానీ. ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, చాలామంది నాకు ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి ఆదికాండం బుక్ ఎప్పుడు పబ్లిష్ చేస్తారు, మాకు కాపీ కావాలి. ఐ హ్యావ్ ఆల్ దోస్ నెంబర్స్. వాట్ ఎవర్ ద రీజన్, అవన్నీ ఇంకా అయిపోయినాయి కాబట్టి టార్గెట్ ఎగ్జాక్ట్లీ వాట్ యు ఆర్ ఫోకస్, దట్ షుడ్ బి డిక్లేర్డ్ ఓపెన్లీ, దట్ షుడ్ బి డిక్లేర్డ్. సో వీ హ్యావ్ వండర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నికల్లీ అండ్ మ్యాన్ పవర్ ఆల్సో. అద్భుతంగా కోర్ కమిటీ పెట్టారు, వాటికి సబ్ కమిటీస్ ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ మెంబర్స్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అధ్యయనం. ఎందుకంటే ఒక వ్యవస్థ అనేది కానీ లేదంటే ఒక ఆర్గనైజేషన్ అనేది కానీ వైఫల్యాల్ని జయాపజయాల్ని సమీక్షించుకోవడం అనేది సర్వసాధారణం. ద బెటర్ స్టెప్స్ యు ఆర్ గోయింగ్ టు టేక్ టుడే ఐ వుడ్ లైక్ టు నో, అండ్ ఐ వాంట్ టు కంట్రిబ్యూట్ సంథింగ్, అండ్ ఐ వాంట్ టు గివ్ మై ఫుల్ సపోర్ట్ 100%, బికాస్ ఐ లవ్ అధ్యయనం. అండ్ మెనీ పర్సన్స్ ఆర్ హియర్, దే ఆర్ ఆల్ వెరీ వెరీ లవ్లీ పీపుల్. సార్ని చూస్తేనే కడుపు నిండిపోద్ది. యూపీఎఫ్ ప్రెసిడెంట్ గారు, ఆయన నవ్వు, పూర్వపు ప్రెసిడెంట్ గారు. అధ్యయనం గురించి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తే దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఫైట్స్ జరిగినాయండి. మీకు చాలామందికి తెలియదు. ఫైట్స్, పీపుల్ ఆర్ ఫైటింగ్, పీపుల్ ఆర్ ట్రయింగ్ టు get their recommendations to involve. Most of them are not here today, unfortunately. Most of them. మనం మొదలుపెట్టినప్పుడు ఎంతోమంది ఉంటారు, కానీ చివరి వరకు ఉన్న వాళ్ళే నిజమైన వాళ్ళు. అంతం వరకు సహించేవాడే. సో నేను చెప్పేది ఏంటంటే, నథింగ్ టు వరీ. It's not at all a failure. It's a continuation. There will be ups and downs in everywhere. Everywhere. So, మనం అధ్యయనం అనే దాన్ని ముందు, ది కోర్ కమిటీ మెంబర్స్ visited many countries. Wow. Shall we clap for them? Shall we clap? అధ్యయనం has given a wonderful chance to visit other countries. It's not an ordinary thing. So there is so much to do, Ayagaru. There is so much to do. మనం దీన్ని సిన్సియర్గా, సీరియస్గా, we need to have a route map. Route map. సో మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు అనేది కూడా ఈరోజు అక్కర్లా. 10%, 20% పని చేసే వాళ్ళతోటి ఏ పని జరగదు. అవును కదండి? సో నేను ఎందుకు ఇంత తపన పడుతున్నానంటే, ఆ తెలుగు, ఆ గ్రాంధికం, ఆ భాషణం, ఆ ఆధ్యాత్మికత కలబోసి అద్భుతమైన ఏమంటారంటే దాన్ని వీణుల విందు, అలాగే మనసుకు కూడా నిండుగా ఉంటుంది అయ్యగారిని చూస్తే. సో వాటన్నిటినీ కూడా మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాను. అన్ఫార్చునేట్లీ హియర్ ఐఎమ్ సీయింగ్ ఓన్లీ యూపీఎఫ్ పీపుల్. దెర్ ఆర్ ఓన్లీ 2 members ఐ థింక్. వాళ్ళు ఎవ్రీ ఇయర్ బ్యాచ్ చేసి బయటకు వెళ్ళిపోతారు. 10th class ఫినిష్ చేసుకుని, ఇంటర్మీడియట్ ఫినిష్ చేసుకుని. ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ స్టోర్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ దేర్ ఎవ్రీ స్టూడెంట్, రైట్? ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో ఏదైనా
ఒక బిగ్గెస్ట్ ఒకేషన్ కానీ ఏదైనా ఏర్పాటు చేస్తే దే విల్ ఇన్వైట్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ది బిగినింగ్. దే విల్ ఇన్వైట్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ది బిగినింగ్. అండ్ ఐ థింక్ యూ హ్యావ్ all the mobile numbers also. So we should have contact with them. వాళ్ళు కూడా ఇన్వైట్ చేసినట్టు చాలా బాగుండేది అనుకున్నా. ఎందుకంటే దే ఆర్ ఆల్ అవర్ మెంబర్స్. బికాస్ ఆఫ్ దెమ్ ద అధ్యయనం వాజ్ సక్సెస్ఫుల్లీ కంటిన్యూడ్ ఫర్ సమ్ టైమ్. రైట్ సార్? ఓన్లీ మన వల్లే అవ్వలేదు అది. There are many. సో మీరు ఆ వైపు నుంచి కూడా కొంచెం ఆలోచించాలని కోరుతున్నాను. సో చాలా విషయాలు ఉన్నాయి. మనం వీటిని సభాముఖంగా కాకుండా కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందన్న ఉద్దేశం. సలహాలు, సూచనలు అనేవి ఎవరి మట్టుకు వాళ్ళు. అంటే నేను గమనించింది ఏంటంటే ఒక విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పాలి అంటే చాలామందికి అది రాదండి. దేర్ విల్ బి మెనీ ఫ్యాక్టర్స్. కానీ అల్టిమేట్గా వీ హ్యావ్ టు. That will be a great blessing for our Ajayana. And from the day onwards, it will definitely flourish. It will go beyond the countries. I believe it. సహకారం, సమాధానం ఈ రెండూ లేకపోతే ఏదైనా ముందుకెళ్ళండి. సో యూపీఎస్సీ ఆయన లీడ్ చేయలేదు దాన్ని. వాళ్ళు ఆయనతో కలిసి ఉన్నారు కాబట్టి అది ఆయనకి సాధ్యమైంది. హీ కెనాట్ లీడ్ ఎలోన్. నోబడి కెన్. మనకు ఒక పదవి ఉంటే మన మాట వింటారేమో, కానీ ఒక దైవజనుడు ఇంకో దైవజనుడిని అభిమానించాలంటే ఈ రోజుల్లో జరిగే పని కాదు, అస్సలు జరిగే కాదు. సో అటువంటి 100 మందిని 25 years లీడ్ చేసిన ఆచార్యులకి మనందరం కూడా అంతేనండి. సో కన్నుకి ఒక కన్ను బాగానే ఉంది, సిల్వర్ జూబ్లీ జరిగింది. ఇంకో కన్నుకి క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందేమో అనుకుంటున్నాను. సో హీర్ ఆఫ్టర్ ఆ కన్ను కూడా బాగా కనబడుతుందేమో చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ వన్ మోర్ థింగ్, వెరీ ఇంపార్టెంట్. మామూలు ప్రోగ్రాం లాగా కాకుండా ఆ రోజుల్లో కామెంట్లు పెడితే కామెంట్లు చూసిన వాళ్ళు యుద్ధాలు ప్రకటించేవారు నా మీద. ఫస్ట్ సదస్సుకి ఇవన్నీ నాకు చాలా మంచి అనుభవాన్ని ఇస్తున్నాయన్నమాట. మరి మీరు అన్నీ గుర్తున్నాయో లేదో తెలియదు, కానీ చాలామందికి యూపీఎఫ్లో మునిగిపోయి ఉంటారు. సిల్వర్ జూబ్లీ అయింది కదా, కొంచెం బయటకు రండి. మళ్ళీ గోల్డెన్ జూబ్లీ అయ్యగారు చాలా సంవత్సరాలు ఉంది కదా, చేద్దాం. అది కూడా తోడుగా ఉంటాడు. సో ఆ మంచి పనిని ప్రారంభించే మరి దర్శనం అయ్యగారికి ఉంది. ఆ దర్శనాన్ని ముందుకి కొనసాగింపజేసే పనివాళ్ళంగా మనం కూడా ఉన్నాం. దర్శనం అయింది, చక్కగా ముందుకి కొనసాగింప చేయాలి. దేవుడు దీన్ని అభివృద్ధి పొందించాలి. అలాగే మరి ఈ యాత్రలో, ఈ క్రమంలో ఎటువంటి